అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజలకి ఎప్పుడైతే కామెడీ తగ్గుద్దో, ఎప్పుడైతే జోకులు ఉండవో, నవ్వడానికి స్థానం ఉండదో, ఎప్పుడైతే స్టఫ్ కావాలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తెలుసుకొని ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా వచ్చినటువంటి స్టఫ్ ద్వారా ప్రజలు ఈ రోజు పూర్తి స్థాయిలో నవ్వుకునేటువంటి పరిస్థితి. దాంతో పాటు పూర్తిగా వీడియోలు వైరల్ అవుతూ పూర్తిగా ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టఫ్ ను తింటున్నారు జనాలు. మరి ఆ వీడియోలు ఏంటో ఒకసారి చూద్దాం. విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఒకసారి చూడండి. 4 రోజుల నుంచి స్తంభింపజేస్తామన్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన యలహంక ప్యాలెస్ లో, లోటస్ పాండ్ ప్యాలెస్ లో, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అసెంబ్లీని, సభని స్తంభింపు చేస్తున్నాం అంటున్నాడు. స్తంభింపు చెయ్యాలి అంటే నువ్వెందుకు అసెంబ్లీలో లేవు అని ఈ రోజు జనాలు పూర్తిగా మాట్లాడేటువంటి పరిస్థితి. మరి నువ్వు కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచావు కదా, అసెంబ్లీలో స్తంభింపు చేస్తున్నావు అని చెప్తున్నావు కదా, మరి నువ్వెందుకు అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు? మరి స్తంభింప చేస్తున్నటువంటి ఉద్దేశంతో మాట్లాడిన ఈ మాటల్లో నువ్వెందుకు అసెంబ్లీకి వచ్చి సభని ఎందుకు దద్దరిల్లించడం లేదు, సభని ఎందుకు స్తంభింప చేయడం లేదు అని జనాలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. నాణ్యానికి ఇటువైపున అది నాణ్యానికి ₹1 బిల్లు వేస్తాం అనుకోండి, అటువైపు అచ్చు బొమ్మ అని ఉంటుంది. అచ్చు ఒకవైపు, నాణ్యానికి ఒకవైపు బొమ్మ, ఒకవైపు అచ్చు అంటారు. నాణ్యానికి ఏంటి? నాణ్యత అంటే ఏంటి? క్వాలిటీ. నాణ్యానికి అటువైపు, నాణ్యానికి ఇటువైపు అంటున్నావే, ఆ నాణ్యత నీ మాటల్లో లేదు కాబట్టే, ఆ నాణ్యత నీ పరిపాలనలో లేదు కాబట్టే ఈ రోజు నాణ్యానికి ఎటువైపు లేకుండా పోయావు. నాణ్యం వేరు, నాణ్యత వేరు. ఇక పాయింట్ నెంబర్ 4 గో. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 4 అంటే పాయింట్ నెంబర్ 4 అనాలి. పాయింట్ నెంబర్ 4 అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడితే మళ్ళీ నువ్వు చిక్కుల్లో పడతావు. రానున్న రోజుల్లో కాదు, ఎంతోముందు మాట్లాడిన మాటల్లో నువ్వేమన్నావు? రజనీ, నాకు అసలు ఫోనే లేదు, ఫోన్ ఉన్నా కూడా అందులో సిమ్ లేదు, సిమ్ ఉన్నా కూడా దానికి రీఛార్జ్ లేదు, ఒకవేళ రీఛార్జ్ ఉన్నా కూడా నా నెంబర్ నాకే తెలియదు, నా నెంబర్ నాకే తెలిసినా కూడా ఫోన్ ఎలా తీయాలో తెలియదు. ఇక్కడ పాయింట్ నెంబర్ 4 నెక్కచ్చిగా మాట్లాడాలి కదా. 1 2 3 4 మాట్లాడలేవు, సరిగ్గా దాన్ని ఉచ్చరించలేవు. దాంతోపాటు నాణ్యం వేరు, నాణ్యం వేరు, నాణ్యత వేరు. పెట్టగానే స్టఫ్ ఇస్తావు, పెట్టగానే వైరల్ అవుతావు, పెట్టగానే ట్రోల్ అవుతావు. చూడండి, మళ్ళీ వెంటనే దొరికాడు. గురువు గారు, బ్రహ్మానందం గారు కూడా సరిపోరండి. 1000 సినిమాలకు పైగా చేసినటువంటి బ్రహ్మానందం గారు, మేము జబర్దస్త్లో నేనే 450 స్కిట్లు చేశా, ఇలాంటి జోకులు వేసి మేము నవ్వించలేము, మేము నమ్మించలేము. ఇంతకుముందేమో పాయింట్ నెంబర్ 4 అన్నాడు, 4 బదులు దాని ముందు నాణ్యం అన్నాడు. మరి చెప్పుకుంటూ పోతా ఉంటే మళ్ళీ దొరికిపోయాడు. కరప్షనా కాదు, వైఎస్ఆర్సీపీ కలెక్షన్. 2019 నుంచి 2024 మధ్యన లక్షలాది కోట్ల రూపాయలని దందాలతో, దౌర్జన్యాలతో, అవినీతితో, అక్రమాలతో సంపాదించినటువంటి కరప్షన్, దట్ ఈస్ కలెక్షన్. అదే నీకు ఓడిపోయిన ఆ పద్ధతికి ఉన్న కనెక్షన్. చూడండి, ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే పరిస్థితులు ఈడ గమనించినట్లయితే ప్రతిపక్షం అనేది తప్ప ఏమన్నా అర్థమైందా జనాలకి? ప్రతిపక్షం వస్తుంది, ప్రతిపక్షం ఇస్తారా, నన్ను లాక్కోమంటారా, ప్రతిపక్షం నాకు ఎప్పుడో ఇవ్వాల్సింది, ప్రతిపక్షం ఎందుకు ఇవ్వరు, ప్రతిపక్షం నేను ఎందుకు అర్హుండి కాదు, నాకు 11 సీట్లు వచ్చాయి, అసలు అసెంబ్లీలో కూర్చుని ఏకైక పార్టీ నాదే కదా ఎదురుగా, నాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అంటున్నాడు. మరి ప్రతిపక్ష హోదా అడిగేదానికన్నా సీఎం పోస్ట్ అడగొచ్చు కదా. 11 వచ్చాయి నాకు, నేను అసెంబ్లీలో కూర్చోమన్నాను, ప్రజలు ఇద్దరినే చూస్తున్నారు, ఆ ఇద్దరిలో నేను కూడా ఉన్నాను కదా, నాకు సీఎం పోస్ట్ ఇస్తే నేను కూడా కూర్చొని మాట్లాడతాను కదా అనొచ్చు కదా. మరి అన్ని సోషల్ మీడియాకు సంబంధించి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్ని ఛానళ్ళు వచ్చుంటే 1 నిమిషం పాటు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడినటువంటి, ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
ఏం లేదు, మీరు కాబట్టి మళ్ళీ చూసుకుని అదే ఉంటుంది. ఒకసారి చూడండి, అదిగో. ఉన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతా ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తాం. బ్యాటింగ్ చేసి వీళ్ళంతా కీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళంతా కీలే కితాబిచ్చుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యన నువ్వు మంచి పరిపాలన అందించుంటే జనాలు ఆ 151లో అన్నో ఇన్నో తీసేసి మళ్ళీ నేను సీఎంగా నిలబెట్టుండేవాళ్ళు, లేదంటే ప్రతిపక్ష హోదాలో నిలబెట్టుండేవాళ్ళు. ఈ రోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బౌలింగు ఫీల్డింగు బ్యాటింగ్ ఆడుతున్నారు అంటున్నావు. మరి అది ఎలా వచ్చింది? వాళ్ళు సొంత గ్రౌండ్లో ఆడుతున్నారా? సొంత బాల్తో ఆడుతున్నారా? సొంత బ్యాట్తో ఆడుతున్నారా? నిలబెట్టిన వ్యక్తులు ఏమన్నా కొనుక్కున్న వాళ్ళ, లేదంటే కనుక్కున్న వాళ్ళ? ప్రజలు 164 శాసనసభ స్థానాలు కూటమికి ఇస్తే అందు ద్వారా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అక్కడి నుంచే గెలిచినటువంటి మంగళగిరి శాసనసభ్యులు, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీ వేదికగా నిన్ను చెడుగుడు ఆడుకుంటున్నారు. క్రికెట్ కాదు ఆడేది, మిమ్మల్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. పోనీ 11 వచ్చాయి కదా, నువ్వు అసెంబ్లీకి రావచ్చు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు బౌలింగ్ బ్యాటింగ్ ఆడుతూ ఉంటే నువ్వు కనీసం ఆ ప్రేక్షకులైనా కూర్చో ఉండొచ్చు కదా, ఆ ఆడియన్స్లైనా కూర్చోవచ్చు కదా, 2 పాప్కార్న్ ప్యాకెట్లు కొనుక్కొని తినొచ్చు కదా. ప్రజలు ఇస్తే వాళ్ళు బాలు బ్యాటు పట్టుకొని ఆడుతున్నారు తప్ప వాళ్ళు ఖాళీగా కూర్చొని ఆడటంలే. నీకెందుకు ఇవ్వలేదు? మనం ప్రజల ఆరోగ్యాలతో, కల్తీ మద్యంతో, కల్తీ వ్యాపారాలతో, అక్రమాలతో, అన్యాయాలతో, అవినీతులతో మనం ప్రజలను ఆడుకున్నాం కాబట్టి ఈ రోజు మనం ఖాళీగా కూర్చో ఉంటే వాళ్ళు అసెంబ్లీలో మిమ్మల్ని ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ మీతో ఆడుకుంటున్నారు. అది చక్కనైనటువంటి ఆట. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు అసలు నీ హయాంలో ఎక్కడ డిఎస్సి జరిగిందయ్యా? చాట్ జీపీటీలో ఎదుగు, గూగుల్ చెమినీలో వెతుకు. నీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యన డిఎస్సి అనేది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎంతమందికి జరిగింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఈరోజు ఎంతమంది ఉపాధ్యాయులుగా ఉన్నారో చెప్పగలవా? నీ హయాంలో డిఎస్సీ జరిగింది అంటున్నావు. యాడ డిఎస్సీ జరిగింది? జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతానన్నావు, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానన్నావు. 16,347 పోస్టుల భర్తీతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు అందిస్తే ఏం చేసావు నువ్వు? నీ హయాంలో అని చెప్తున్నావు. నీ హయాంలో ఎప్పుడు ఇచ్చావో చెప్పాలా? ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా, పరిధిలోకి వస్తాయి కదా. ఇక్కడ గమనించండి అయ్యా, భయంకరంగా ట్రోల్ అవుతున్నటువంటి సమయం, సందర్భం, సన్నివేశం ఏదైనా ఉందంటే ఇది. డిఎస్సి ఏపీపీఎస్సీ 2 ఒకటేనంట. ఏపీపీఎస్ అయినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, డిఎస్సి అన్నా కూడా లాస్ట్లో ఆ ఎస్సీ వస్తుంది, ఎస్సీ వస్తుంది, ఆ కలిపి కొట్టేస్తే ఏమవుతుందిలే అంటున్నాడు. ఏపీపీఎస్సీ కింద గ్రూప్స్ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటి? డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్టీఓ, డిఎస్పీ, సబ్ రిజిస్టర్, క్లర్క్, ఈ 4 గ్రూప్స్ ద్వారా ఏపీపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులు పొందేటువంటి అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయంటే నేను ఇప్పుడు చెప్పినట్టువి. డిఎస్సీ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఉపాధ్యాయులు, టీచర్ పోస్టులకు భర్తీ చేయడానికి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఎవరైతే దాంట్లో పాస్ అవుతారో వస్తారు. ఇవి 2 ఎలా ఒకటవుతాయి జగన్మోహన్ రెడ్డి? ఇది ఎలా ఉందంటే గుండెపోటు, గొడ్డలు వేటు 2 ఒకటే అన్నావు చూడు, ఆ రోజుల్లో అలా ఉంది. ఏపీపీఎస్సీ డిఎస్సీ ఒకటి ఎలా అవుతుంది? ఇప్పుడు నేను కూలంకుషంగా వివరణగా విశ్లేషించి చెప్పా. ఇవి 2 ఎలా అవుతాయో నువ్వు చెప్పాలా? నాకు ఒకటి భయం వేస్తూ ఉంది. ఏపీపీఎస్సీ అంటే డిఎస్సీ అన్నావు, ఆడ వరకు ఓకే. ఏపీపీఎస్సీ అంటే ఏపీఎస్సీ ఆర్టీసీ కూడా అవుతుంది అన్న దేవుడి వల్ల. ఎందుకంటే అక్కడ ఎస్సీ ఎస్సీ వచ్చింది కదా, ఆ 2 ఒకటే అంటే ఈ రెండిట్లో కూడా ఏపీ వచ్చింది కదా. మరి ఆ విధంగా అంటావు, నాకు తెలిసి నెక్స్ట్ దాంట్లో అంటావేని భయంగా ఉంది. మళ్ళీ నువ్వు మళ్ళీ మా దౌర్భాగ్యానికి, మా దురదృష్టానికి నువ్వు ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిచావు, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించావు. మా దౌర్భాగ్యం కాకపోతే చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. ఏపీపీఎస్సీ డిఎస్సీ 2 అనడం, విశ్లేషకుల్ని పక్కన పెట్టుకోవడం, వాళ్ళేదో చెప్పబోతుంటే దాని ఏదో సర్ది పెట్టడం, ఆ తర్వాత సర్దుకోవడం, ఏంది ఇది? నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, నా డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ, మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను, నువ్వు ఏడంకోసారేనండి. ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీని డిఎస్సి అవునులే
ఏపీఎస్సి ఇదిగోండి ఇక్కడ ఏపీఎస్సి డిఎస్సి రెండు ఒకటే అంటుంటే అవి రెండు ఒకటే కాదు అని చెప్పడానికి ఈయన ప్రముఖ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. చెయ్యలా పెట్టుకొని అత్యంత మేధావి, అత్యంత మేధస్సు, అత్యంత తపస్సు ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఇలా చేయి పెట్టుకొని నీకు చెప్పడానికి భయపడుతున్నాడు. బహుశా అతను కూడా తెలియపోవచ్చా అనే తర్వాత విషయం. ఎక్కడ చూడండి సీనియర్ పాత్రికేయుడు రెండో రోలో కూర్చొని ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అతను కూడా ఇతను చెప్పడానికి భయపడుతూ ఉన్నాడు. ఎందుకు? నీ అంత మూర్ఖుడు లేడు అని ప్రపంచం మొత్తానికి తెలుసు, అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా తెలుసు. మనం ఏ టాపిక్ మీద వచ్చాం, ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం, దాని గురించి పూర్తి విశ్లేషణ ఉండాలి కదా, వివరణ ఉండాలి కదా. వీళ్ళు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అప్పటి ఏపీఎస్సి పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతారా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నీ కొడుకు సవాల్ ఇస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి విసిరేది సవాల్ కాదు, సవాలు. 2019 నుంచి 2024 మధ్యన నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇలాంటి ఎంతోమంది అమాయకుల్ని చంపి డోర్ డెలివరీ చేసి మిట్ట మధ్యాహ్నం పట్టపగలు చంపేసి సవాలు విసిరేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు సవాలు కాదు, సవాలు విసిరావు కాబట్టే ఈరోజు ఏమీ కాకుండా పోయినావని మరోసారి నేను హెచ్చరిస్తుండా. ఇక్కడ చూడండి, మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు నా డిఎస్ రెండు సిబిఐకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఏం లేదండి, ఇక్కడ పాత్రికేయులను పిలిపించి అక్కడ ప్రెస్ వాళ్ళందరూ వచ్చి చుట్టూ ఒక 10 మంది కూర్చొని అందరూ ప్రజలందరూ కూడా లైవ్లో చూస్తున్నాగా ఏదో ఒక సవాల్ విసిరేసి మేము తప్పు చేయలేదు, కావాలంటే సిబిఐ విచారణకి మేము రెడీ, లేదా మీరు వస్తారా అని అంటే జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మామూలు సవాల్ విసరట్లేదు, చాలా నిజాయితీగా ఉన్నాడు, చాలా నికార్సుగా ఉన్నాడు అని ప్రజలు అనుకుంటారని ఇతను ఫీల్ అవుతున్నాడు. 2010 నుంచి 2024 మధ్యన మీరు సిద్ధం సభలైనా లేదంటే ఆ బస్సులో జనాలైనా ఆ గ్రీన్ మ్యాట్లు పెట్టిన పద్ధతి అయినా ఇలా చేసినట్టువే జనాలని ఏదో నమ్మించే ప్రయత్నం చేయాలనుకుంటాడు, కానీ నవ్వించే ప్రయత్నం మాత్రం ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్.